కూలీలో విలన్ గా చేయడానికి ముందు 7 సార్లు నాగార్జున నేరేషన్ విన్నారని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా చెప్పాడు. నాగ్ సైతం ఇదే మాట అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకున్నారు. కానీ తీరా సినిమా చూశాక రెగ్యులర్ విలన్ తరహాలోనే కనిపించడం నిరాశ కలిగించింది. స్టైల్ గా కాస్ట్యూమ్స్ విషయంలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పటికీ క్యారెక్టరైజేషన్ మాత్రం అసంతృప్తిగానే ఉంది. గోల్డ్ వాచ్ల స్మగ్లింగ్, శవాల దహనం లాంటి వెరైటీ కాన్సెప్ట్ విలన్ కు డిజైన్ చేసినప్పటికీ వాటిని సరైన రీతిలో వాడుకోకపోవడం లోకేష్ చేసిన పొరపాటు. విచిత్రంగా నాగార్జున చేసిన సైమాన్ పాత్ర కన్నా దయాలుగా కనిపించిన సౌబిన్ సాహిర్కే ఎక్కువ లెంత్, స్కోప్ దక్కడం గమనించాల్సిన విషయం. ఈ క్యారెక్టర్ గురించి చాలా హోంవర్క్ చేశానని లోకేష్ చెప్పిన మాట మాత్రం నిజం. ఎందుకంటే అంత డెప్త్ స్క్రీన్ మీద కనిపించింది. అండర్ కవర్ పోలీస్ గా పోర్ట్లో సైమాన్ ముఖ్య అనుచరుడిగా, తర్వాత రకరకాల షేడ్స్ లోకి మారిపోయే ప్రతి నాయకుడిగా తన నిడివి మామూలుగా లేదు. ఎన్నో ఆఫర్లు కూలీ కోసం వదులుకున్న సౌబిన్ సాహిర్ కు దానికి తగ్గ ఫలితమే దక్కింది. బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా సౌబిన్ కు ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయం. ఇప్పుడు నాగార్జున అభిమానుల నుంచి వస్తున్న కామెంట్ ఒకటే, కుబేరా, కూలీ లాంటి సపోర్టింగ్ రోల్స్ కన్నా సోలో హీరోగానే ఎక్కువ సినిమాలు చెయ్యమని, వైల్డ్ డాగ్, గోస్ట్ లాంటి ప్రయోగాలు కాకుండా సోగ్గాడి చిన్నినాయన లాంటి కమర్షియల్ మూవీస్ చేస్తే ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు కూడా చూస్తారని వాళ్ళు కాన్ఫిడెన్స్. సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ 300 కోట్లు బ్లాక్ బస్టర్ సాధించినట్లు సరైన కంటెంట్ పడితే నాగ్కి కూడా అంత సత్తా ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. బిగ్ బాస్ 9కి రెడీ అవుతున్న కింగ్ మరి వాళ్ళ ఫీడ్బ్యాక్ ని సీరియస్ గా తీసుకుంటారో లేదో వేచి చూడాలి.